ఈవీవి సత్యనారాయణ గారు ఆయన థాట్ ప్రాసెస్ ఎప్పుడు అడ్వాన్స్గా ఉంటుంది అన్నమాట. జంబలగడ్డ పంబ అనే సినిమా ఒక ట్రెండ్ సెటర్ అనమాట. దాన్ని ఎవరు అటెంప్ట్ చేయలేరు, అలాంటి ఒక థాట్ కూడా రాదు. అంటే ఆయన చేసిన సినిమా ఆ ఒకటి అడక్కు సినిమా 1992లో రిలీజ్ అయింది, రాజేంద్ర ప్రసాద్ గారిది. అండ్ ఈ సినిమాలో మెయిన్గా ఆయన ఫోకస్ చేసింది వచ్చి ఈ జాతకాలు పిచ్చి ఉన్న వాళ్ళు అనమాట. అంటే జాతకాలు అనేవి మనుషులకి ఎప్పుడో ఒక రాసి వస్తుంది, టర్న్ అయిపోతుంది, మనం ఏదో అయిపోతాం అనేసి. అంటే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా రాజేంద్ర గారి క్యారెక్టర్ ఎట్లా ఉంటుందంటే ఆఫ్టర్ 1 year ఉంటుంది, కానీ ఎక్కడ పని చేయాలి అనేసి ఒక తత్వం ఉండదు అనమాట ఆయనకి. సో ఈ బేసిక్ మీద పోతూ ఉంటాడు. ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి అంటే రావు గోపాలరావు క్యారెక్టర్ ఫస్ట్ నుంచి కూడా మనకి ఆపోజిట్ ఉంటుంది. ఆయన అంత రిచ్ అయినా కూడా ఏదో చేపల ఫ్యాక్టరీ పెట్టుకుంటూ కూడా చిన్న షార్ట్ ఒకటి వేసుకుని ఆయన అటేరు కానీ సంబంధం ఉండదు. అల్లుడైనప్పుడు కూడా నువ్వు 1 లక్ష రూపాయలు సంపాదించుకుంటా, అప్పుడే నీకు నా కూతురుతో శోభం చేపిస్తా అని చెప్పి పంపిస్తాడు. సో ఇలాగా రామసాగర్ గారి క్యారెక్టర్ ఎవరు వెళ్తా ఉంటే క్లైమాక్స్కి వచ్చిన తర్వాత ఆయన మార్పు ఎలా జరుగుతుందంటే లాస్ట్కి అతను ఏమి సంపాదించకుండా మొత్తం కోల్పోయే స్టేజ్లో వాళ్ళ చెల్లి వచ్చి ఎవరో వేరే వాళ్ళని పిలుచుకొని వచ్చి ఇంకా పెళ్లి కూడా చేయలేవు, నాకు నేనే చేసుకోవాలంటే లేదని అప్పుడు మారుతాడనమాట. సో ఈ మారిన తర్వాత ఏ పాట అంటే బేసిక్గా అతనికి సంపాదించాలి 1 లక్ష రూపాయలు. దీనికి ఒక స్టోరీ కావాలి, అది బిలీవబుల్గా ఉండాలి. దానికి ఎత్తుకున్న లైన్ ఏంటంటే ఒక క్లాత్ షాప్ పెట్టుకున్న అతను నష్టపోయి చనిపోవాలనుకుంటాడు. నేను ఎప్పుడైతే రిఫార్మ్ అయిపోతాడో మారిపోతాడో ఇంకా నేను బాగుపడాలని చెప్పేసి చాలా ఉద్యోగాల ట్రైస్కి వెళ్తాడు. ఆడికి వెళ్ళినా కూడా ఇతను ఆల్రెడీ ఏజ్ బార్ అయిపోయిందనో ఓవర్ క్వాలిఫైడ్ అయినో అంతకుముందు వస్తే పట్టించుకోవాలని చెప్పేసి కారణాలు పంపిస్తారు. అంటే ఎందుకంటే మన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా రామసాగర్ గారి క్యారెక్టర్ ఎక్కడ నీకు సీరియస్నెస్లో ఉండదు, అంతా ఒక జోవియల్ క్యారెక్టర్గా వెళ్తుంది అనమాట. అట్లే క్యారీ అవుతుంది సినిమా క్యారెక్టర్ అంతా కూడా. ఎక్కడ లాస్ట్ వచ్చేసరికి మారిపోయాడు, ఇతను ఏదో కష్టపడతాడు 1 లక్ష రూపాయలు సంపాదించడం కాకుండా అది కూడా ఫన్ నోట్లో ముగించారనమాట. సో ఈ మారిన తర్వాత ఇంకా అతనికి సంపాదించాలి 1 లక్ష రూపాయలు. దీనికి ఒక స్టోరీ కావాలి, అది బిలీవబుల్గా ఉండాలి. దానికి ఎత్తుకున్న లైన్ ఏంటంటే ఒక క్లాత్ షాప్ పెట్టుకున్న అతను నష్టపోయి చనిపోవాలనుకుంటాడు. ఇతను ఎప్పుడైతే రిఫార్మ్ అయిపోతాడో మారిపోతాడో ఇంకా నేను బాగుపడాలని చెప్పేసి చాలా ఉద్యోగాల ట్రైస్కి వెళ్తాడు. ఆడికి వెళ్ళినా కూడా ఇతను ఆల్రెడీ ఏజ్ బార్ అయిపోయిందనో ఓవర్ క్వాలిఫైడ్ అయినో అంతకుముందు వస్తే పట్టించుకోవాలని చెప్పేసి కారణాలు పంపిస్తారు. అంటే ఎందుకంటే మన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా రామసాగర్ గారి క్యారెక్టర్ ఎక్కడ నీకు సీరియస్నెస్లో ఉండదు, అంతా ఒక జోవియల్ క్యారెక్టర్గా వెళ్తుంది అనమాట. అట్లే క్యారీ అవుతుంది సినిమా క్యారెక్టర్ అంతా కూడా. ఎక్కడ లాస్ట్ వచ్చేసరికి మారిపోయాడు, ఇతను ఏదో కష్టపడతాడు 1 లక్ష రూపాయలు సంపాదించడం కాకుండా అది కూడా ఫన్ నోట్లో ముగించారనమాట. 20 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన ఒక అతను చాలా బట్టలు మిగిలిపోయాయి, దాన్ని అమ్మాలి. సో ఇక్కడ ఆలోచించిన థాట్ ప్రాసెస్ ఏంటంటే బట్టల్లో ఈరోజు మనం టోన్ జీన్స్ అనేసి ఇలా బొక్కల షర్ట్ అని చూస్తున్నాం, కానీ 1992 ఎరాలో దాదాపు 30 ఏళ్ళ వెనకాల ఎవరు ఆలోచించడు ఇట్లాంటి ఒక డ్రెస్సులు వస్తాయి ముందు అనేసి. సో ఏమున్నాయి ఆయన చేసింది వచ్చి ఒకటి టోన్ జీన్స్, టోన్ డ్రెస్, చినిపిన్ డ్రెస్సులు కానీ బొక్కల డ్రెస్సులు కానీ ఉన్నాయి అలా చూస్తున్నాం. ఇంకోటి వచ్చి తుప్పిని డై షర్ట్ విచ్ ఇస్ అబౌట్ డై డ్రెస్సెస్. సో ఇలాగ అన్నప్పుడు ఏం చేశారంటే 3 సిచ్యువేషన్స్ సెట్ చేశారనమాట అమ్మడానికి. ఫస్ట్ వెళ్ళగానే ఏం చేస్తాడంటే షర్ట్లు ఒక చేయి చింపేస్తాడు ప్రతిదానికి. దాని ఏమంటారంటే ఇంకా స్లీవ్లెస్ షర్ట్ అని అమ్ముతాడు. నీకు అది ఎస్టాబ్లిష్ స్లీవ్లెస్ షర్ట్లు ఎస్టాబ్లిష్ చేస్తాడు. అది ఎక్కడ అంటే ఒక అబ్బాయి వేసుకోవాలి అమ్మాయి వేసుకోవాలి తారతమ్యం లేకుండా అది మనకు ఎస్టాబ్లిష్ చేయడం సీల్ కూడా వాళ్ళు అలానే వస్తారు నడుచుకుంటా. అక్కడితో ఫస్ట్ షాట్లో వచ్చి ఆ బ్లూ డ్రెస్ కానీ రెడ్ డ్రెస్ కానీ సేల్ అయిపోతాయి. సో నెక్స్ట్ థాట్ అంటే ఒక్కొక్క ప్రాపర్టీ అతను పెట్టుకున్న ప్రాపర్టీ అనేది సెకండ్ స్టెప్లో ఆ ఓనర్ ఎవరైతే ఉన్నాడో అతను సిగరెట్ ఎత్తుకుని వస్తాడు. అంటే అతను తెలియకుండా సిగరెట్ అక్కడ పడిపోవడం బొక్క పడుతుంది. అరే బొక్కపడి సారీ అంటే అప్పుడు థాట్ వస్తుంది, అరే ఇదేముంది ఇది ఇంకా పట్టుకురా అని చెప్పేసి అందరి దగ్గర పిలుచుకుని సిగరెట్లు లాగిస్తా బొక్కలు పెట్టిస్తారు. అప్పుడు అడిగితే బొక్కల షర్ట్ అమ్మంటాడు. సేమ్ అదే షార్ట్ ఎస్టాబ్లిష్ చేసి ఎవరైతే యాక్టర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా అదే షర్ట్లు పంపిస్తాడు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మిగిలిపోయిన వైట్ షర్ట్స్ ఇంకేమున్నాయంటే లాస్ట్కి ఒక 1000 షర్ట్లు ఉన్నాయి, తెల్ల షర్ట్లు ఉన్నాయి. ఏం చేయాలి అర్థం కాలేదంటే కరెక్ట్గా ఆ సిచ్యువేషన్ అంటే ఒక్కొక్క దానికి సంబంధించిన ప్రాపర్టీ ఏది కావాలో ఆ ఉన్న యాక్టర్ల దగ్గర ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తారు అనమాట. ఎందుకంటే ముందు సీన్లో ఎలా సిగరెట్ తీసుకొచ్చాడో ఈ సీన్లో ఆల్రెడీ మనం చూస్తే రామసాగర్ గారు పాన్ నవ్వులుతూ ఉంటారు అనమాట. ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటారో తెలియకుండా ఆ ఫ్లోలో ఉమ్ము పడుతున్నాం షర్ట్ మీద. ఇప్పుడు కరెక్ట్గా బైర్ ఎవడైతే వచ్చాడో ఈ డిజైన్ భలే ఉంది కదా, దీన్ని ఏమంటారంటే ఇప్పుడే ఏం షర్ట్ అది తుమ్ము షర్ట్ తుప్పు షర్ట్ అని చెప్తారు. అంటే ఇంకా దాన్ని నమ్మిస్తారు. అంటే అంటే ఆ రోజుల్లోనే ఇలాంటి ఒక ఫ్యూచర్లో ఒకటి వస్తుందని ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి అప్పుడు ఫన్ నోట్లో ఉండదు సినిమా, బట్ అప్పుడు ఇది సీరియస్గా జరుగుతుంది అనమాట. సో ఇలా ఇంత ఆలోచన చేసిన ఈవి సత్యనారాయణ గారు నిజంగా లెజెండ్ ఎప్పటికీ.